సో వన్స్ సర్జరీ అయిన తర్వాత ఏంటి నీ లైఫ్ లైక్ అంటే ఆటోమేటిక్గా మీకంటూ ఓ సర్జరీ అయిన తర్వాత ఒక తోడు కావాలి అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఏ అమ్మాయికైనా వయసులో ఉన్నప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఒక మంచి హస్బెండ్ రావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో నీ విషయంలో ఏం జరిగింది? పేరైతే చెప్పొద్దక్క. ఆ, నేను బాయ్‌గా ఉన్నప్పటి నుంచి ఒక అబ్బాయినైతే ఇష్టపడ్డాను. ఓకే, బాయ్గా ఉన్నప్పటి నుంచే. బాయ్‌గా ఉన్నప్పటి నుంచే నేను బిఫోర్ చేంజ్‌కి ముందటి నుంచే ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. తను నన్ను ఇష్టపడ్డాడు. ఉమ్, ఒక లివింగ్ రిలేషన్‌షిప్‌లో గూడా ఉన్నామక్క 2 ఇయర్స్ మేము అప్పట్లోనే. ఎప్పట్లో? బిఫోర్ సర్జరీయా? బిఫోర్ సర్జరీలోనే 2 ఇయర్స్ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. ఎప్పుడైతే తను నన్ను అమ్మాయిలాగా చూడాలి అని అనుకున్నాడో, నేను సర్జరీ చేయించుకున్నానక్క తన కోసం. అలాగే నా హావభావాలను కూడా నేను కంట్రోల్ చేసుకోలేక తన కోసము నేను సర్జరీ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత ఒక 1 ఇయర్ మంచిగానే ఉండుండే నాతో. వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినేసి వేరే అమ్మాయితో పెళ్ళికి ఫిక్స్ అయిపోయిండు. అలా ఫిక్స్ అయిన తర్వాత నన్ను వాట్సాప్‌లో నార్మల్ నెంబర్ గానీ అన్నీ బ్లాక్ చేసేసిండు. బ్లాక్ చేసేసిన తర్వాత నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేసి కనుక్కుంటే, ఇలా పెళ్ళుంది దగ్గరలో. నీకు తెలీదా ఇలా అలా అంటే, ఆ సమయంలో నేను సూసైడ్ అటెంప్ట్స్ గూడా చేసుకున్నానక్క. ఓహ్! ఆహా! బిఫోర్ సర్జరీనే నువ్వు అతనితో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసావా? అవునక్క. ఓకే. అలా అంటే అతనితో రిలేషన్‌షిప్ బిఫోర్ సర్జరీ అంటే నువ్వు అబ్బాయివే, అతను అబ్బాయే కదా! ఇద్దరు అబ్బాయిలు ఎలా రిలేషన్‌లో ఉన్నారు? ద లవ్ ఈజ్ నాట్ అడిక్టెడ్ టు జెండర్ అక్క. అది ఒక మనసుకు సంబంధించింది హ్మ్. ప్రేమనేది. హ్మ్. అలా మా ఇద్దరి మనసులు కలవటం వల్ల, మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి, అలానే లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. హ్మ్. ఎప్పుడైతే తనకి పెళ్లి అని తెలిసిందో, మాది కేస్ కూడా జరిగింది. పెద్ద కేస్ అయిందక్క. హ్మ్. కేస్ అయిన తర్వాత ఇంక నార్మలే పెద్దలు కూడా ఏంటి ఇంక తను వంశం కావాలి గదా! ఇలా అలా అని చెప్పేసరికి, సో, నేనే ఇంక సర్దుకుపోయి పెళ్లయిపోయింది. పెళ్లయిపోయిన తర్వాత కూడా తను నాతో మాట్లాడిండక్క. హ్మ్. నా పొజిషన్ ఇలా ఉంది. నాకు నీతో ఉండాలనిపిస్తుంది. ఇలా అలా అని చెప్పేసని. మూవ్ ఆన్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ బ్రేకప్ అయిపోయిందక్క. వన్స్ అతనికి పెళ్ళైన తర్వాత కూడా నువ్వు మళ్ళీ అతనితో కొద్ది రోజులు కలిసున్నావా? కలిసున్నానక్క మర్చిపోలేక. అలా ఎలా ఉన్నావు? ఆల్రెడీ అక్కడ చీట్ అవ్వబడ్డావు కదా అతని దగ్గర. మనసు ఒప్పుకోవట్లేదక్క. దేనికి మనసు ఒప్పుకోవట్లేదు? చూడు కమ్యూనిటీ‌లోకి మనం వచ్చిన తర్వాత ఒక తోడు, ఒక నీడ లాంటిది మన నీడ మన తోడు ఎలా ఉంటదో, హ్మ్. మన లైఫ్‌లో కూడా ఒక తోడు ఉండాలి అని మనం అనుకుంటాం. ఏ ట్రాన్స్‌జెండర్ అయినా ఆఫ్‌కోర్స్ అనుకుంటాం. ఇప్పుడు నిన్ను అర్థం చేసుకొని నీకు తోడుగా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానెల్స్‌లో చూస్తున్నాము. పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేస్తా ఉన్నారు బయట. కానీ ఆ! నీది అలా కాదు కదా! నీతో ఉండి నువ్వు తన కోసమే సర్జరీ చేయించుకొని అన్నీ చేసిన తర్వాత ఫైనల్‌గా అతను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని, మళ్ళీ ఆ అమ్మాయితో ఉండగానే మళ్ళీ నీ దగ్గరికి ఎలా వచ్చాడు? చెప్పలేమక్క. ఒక్కొక్కరి పిచ్చి ఎలా ఉంటదో. ఒకరు డబ్బు పరంగా రావచ్చు. హ్మ్. ఒకరు తన వ్యక్తిగతంగా మూవ్ ఆన్ అవ్వడానికి రావచ్చు. హ్మ్. తను ఇతనెందుకొచ్చాడు అసలు ఇంతకి నీ దగ్గరికి మళ్ళీ? నేనేం చెప్పగలనక్క ప్రేమలో ఉన్నాను కాబట్టి ప్రేమ కోసం అనే చెప్పగలుగుతా. నువ్వు ప్రేమలో ఉన్నావు. అతను దేంట్లో ఉన్నాడు? డబ్బు కోసం వచ్చాడా? నీ బాడీ కోసం వచ్చాడా? లేకపోతే తన మూవ్ ఆన్ అవ్వడానికి తన అవసరాల కోసం వచ్చాడా? ట్రాన్స్‌జెండర్స్ లైఫ్‌లో ఏ అబ్బాయి అయినా గాని అక్క నేను వన్స్ బ్రేకప్ అయిపోయిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, 4 గోడల మధ్య జరిగేదే ట్రాన్స్ లవ్వు. హ్మ్. నలుగురిలో మూవ్ ఆన్ అవ్వదు. 4 గోడల మధ్య ఏదైనా జరిగిపోతది. శారీరకంగా గాని, మానసికంగా గాని, డబ్బు పరంగా గాని, ఏ విధంగా అయినా గాని ఒక అబ్బాయి ఒక ట్రాన్స్‌జెండర్‌ని 4 గోడల మధ్యనే తను అర్థం చేసుకోగలుగుతాడక్క. హ్మ్. నలుగురిలోకెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ ఉంది. మా ఫ్యామిలీ ఇలా చూసుకుంటారు, అలా చూసుకుంటారు అని చెప్పేసని మనల్నే బ్లేమ్ చేస్తారు. హ్మ్. సో, అలాంటి ట్రాన్స్‌జెండర్స్‌కి చాలా మంది ఫేస్ చేశారు. అందులో నేను గూడా ఫేస్ సరే, చేశానక్క. నువ్వు మళ్ళీ లవ్ చేసావు అతన్ని. అతను పెళ్ళైన తర్వాత వచ్చాడు నీ దగ్గరికి. వాళ్ళ వైఫ్‌ని వదిలిపెట్టి వచ్చాడా? వాళ్ళ వైఫ్‌కి తెలియకుండా వచ్చాడా? వాళ్ళ వైఫ్‌కి తెలియకుండానే వచ్చాడు. ఆ! తెలిసిపోయింది అక్కకి. ఆ! అక్కకి ఓహ్! తెలిసిపోయిన మీరు తర్వాత రిలేషన్స్ కూడా మెయింటైన్ చేసారా? అక్క అని చెప్తున్నావు. సర్లే చెప్పు. ఆ! తెలిసిపోయిందక్క అక్కకి. తెలిసిపోయిన తర్వాత అక్క 3 ఆర్ 4 టైమ్స్ నాకు ఫోను చేసి తిట్టడాలు, ఇలా అలా జరిగింది. ఇంకా ఏం చేసుకోలేం గదక్క! తనకంటే ముందు నుంచే నేను తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. హ్మ్. మధ్యలో ఆ అక్కొచ్చి మ్యారేజ్ చేసుకున్నారు. హ్మ్. కానీ ఇప్పుడు అతను రిలేషన్‌షిప్‌లో నీతో బిఫోర్ మ్యారేజ్ ఉన్నాడు. అది ఉన్నాడక్క. యాక్సెప్టబుల్. తనకిష్టమైంది, నీకిష్టమైంది. కానీ అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నువ్వు కూడా అతని దగ్గరికి రానివ్వడం తప్పు కదా! ఎందుకంటే నీ వల్ల ఇంకొక అమ్మాయి సఫర్ అవుతుంది కదా అక్కడ. అది ఇప్పుడు తెలిసిందక్క నాకి. హ్మ్. ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను కొంచెం దూరం పెట్టేసా. తర్వాత ఆ మ్యారేజ్ తర్వాత ఎంతకాలం నీతో మళ్ళీ తను ఉన్నాడు? 1 ½ ఇయర్ ఉన్నాడక్క. 1 ½ ఇయర్ ఉన్నాడా? ఆ! ఓకే. ఆ 1 ½ ఇయర్‌లో మీకు గొడవలు రావడం కానీ కొట్టాడక్క చాలా మస్తు కొట్టిండు.
బిఫోర్ మ్యారేజ్ కొట్టేవాడా? బిఫోర్ మ్యారేజ్ అంతగా ఉంటది కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అప్పుడు మస్తు కొట్టాడక్క నన్ని. ఏ- నేను ఎవరితోనో మాట్లాడితే చాలు వాళ్ళకి నాకు అక్రమ సంబంధాలు అంటగట్టేటాలు. ఆ, ఎవరైనా ఒక ఇప్పుడు తెలిసిన వ్యక్తే ఉంటాడు, మనతో పాటు చదువుకున్న వ్యక్తే ఉంటాడు. ఉమ్, ఆ అబ్బాయితో మాట్లాడినా కూడా అరే ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు ఇలా ఉమ్, అలా అని చెప్పేసి అని కొట్టేవాడు. ఉమ్. చాలా మెంటల్గా నాకు ఇది చేసేసినాడు అక్క అబ్బాయి. కొట్టడం అంటే లైక్ నీ మీద అనుమానమా? అనుమానంతో కొట్టడము, లేదా ఇంకొకరికి దక్కకూడదు అని చెప్పేసి అని కొట్టడము, అలా చేసి పిచ్చి కొట్టడు కొట్టేవాడు అక్క. ఎక్కడైతే నాకు సర్జరీస్ అయ్యాయో ఆ ప్లేసెస్లో కొట్టేవాడు. రీసెంట్గా కూడా పెద్ద గొడవ జరిగింది అక్క. ఆ గొడవలో నుంచి ఇప్పుడు కూడా బయటికి రాలేకపోతాను. అంటే అది కాదమ్మా, ఇప్పుడు తనకి మ్యారేజ్ అవ్వకముందు మీరిద్దరు లివింగ్లో ఉన్నారు కదా, లివింగ్లో ఉన్నప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నారు లివింగ్లో? నువ్వు అబ్బాయిగా ఉన్నప్పటి నుంచి 6 years ఉన్నాము అక్క. 6 years లివింగ్లో ఉన్నప్పుడు ఒక మనిషితో నువ్వు 6 years ట్రావెల్ చేసావంటే అసలు అది మోర్ దెన్ ఎనఫ్ టైం. అతను ఏంటి, అతని మెంటాలిటీ ఏంటి అనేది, ఒక మనిషి మెంటాలిటీ ఏంటి అని తెలుసుకోవడానికి రోజుల సమయం చాలు, నెలల సమయం చాలు. నీకు సంవత్సరాలు ఉన్నావు కదా, సో ఆ సంవత్సరాల్లో నీకు అతని మెంటాలిటీ ఏంటి అనేది అర్థం కాలేదా? 6 సంవత్సరాల్లో నేను కొట్టడాలు అనుమానించడాలు చేయలేదా? అప్పుడు అలా చేయలేదు అక్క. అప్పుడు మంచిగానే ఉండే నాతో. నేను అయ్యో పర్లేదు మంచి పిల్లోడే అనుకున్నా. తనకి ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యిందో ఫ్రెండ్స్ మాటలు, ఫ్యామిలీ మాటలు, తన వుడ్ బి మాటలు వినేసి ఇంకా నన్ను అనుమానించడాలు, నన్నే కొట్టడాలు అలా చేసిండక్క. ఓకే. మరి అప్పుడు నువ్వేం చేసావు? కొడితే కొట్టాడులే నా మనిషేగా అని వదిలేసేదానివా? ఒకటికి 2 సార్లు చూశానక్క. ఇంకా అలానే కొడుతూ ఉంటే నేను తట్టుకోలేక ఇంకా నాకు ఈ రిలేషన్‌షిప్ వద్దు. నా బ్రతుకు నేను బ్రతుకుతా. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అనంటే, ఇంకా నిన్ను చంపేస్తా ఇలా అలా అని కూడా చెప్పేసని చెప్పిండక్క ఇప్పుడు. హ్మ్. నువ్వు ఇప్పుడు కూడా నేను నిన్ను వదిలేసిన తర్వాత కూడా నువ్వు ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఉంటే ఖచ్చితంగా నిన్ను చంపేస్తా అని చెప్పేసని బెదిరిస్తుండు ఇప్పుడు కూడా. అతన్ని మరి చెప్పొచ్చు కదా, వాళ్ళ వైఫ్‌ని వదిలేసొచ్చి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి మరి. చెప్పానక్క. హ్మ్. ఇప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయింది తనని వదిలేసి. అప్పటి నుంచి నీ వల్లనే నా పెళ్ళాం వెళ్ళిపోయింది అని చెప్పేసని కొట్టడాలు. హ్మ్. ఇప్పుడు వెళ్ళిపోయిన పెళ్ళాం మళ్ళీ మెసేజ్ చెయ్యదు కదక్క. హ్మ్. తను మెసేజ్ చేస్తుండే, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తుంది, వాట్సాప్‌లో మాట్లాడుతుంది, నార్మల్‌గా కాల్స్ మాట్లాడుకుంటున్నారక్క. హ్మ్. ఇవన్నీ నేను అడిగితే నాకొక ప్రూఫ్ కావాలి అని అంటున్నాడు. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు జనరల్‌గా నువ్వు అతని మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు పిలవలేదు అతన్ని. అతనంతట అతనే నీ దగ్గరికొచ్చాడు నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పేసేసి. లేదక్క, నేను అంతకుముందు పూర్తిగా లవ్‌లో మునిగిపోయిండే అతనితో. హ్మ్. మునిగిపోయిన తర్వాత వన్స్ నేను కాల్ చేసి మాట్లాడాను. నెంబర్ కూడా చేంజ్ చేసేసింటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నేను గ్యాదర్ చేసి ఆ నెంబర్ కనుక్కొని నేను ఫస్ట్ మాట్లాడానక్క. హ్మ్. మాట్లాడిన తర్వాత కూడా అతను జరిగిందేదో జరిగిపోయింది, అయ్యిందేదో అయిపోయింది. ఒక ఫ్రెండ్‌లాగా ఉందాము అని ఇలా అలా అని చెప్తే, నేను ఫ్రెండ్‌లాగా అయితే నేను ఉండలేను నీతో. మనం ఇన్ని రోజులు ఎలాగైతే లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉందామో అలానే ఉందాము. అటు నువ్వు అక్కతోనే ఉండు, ఇటు నాతో మంచిగానే మాట్లాడుతా ఉండు అని చెప్పేసి అంటే, లేదు ఫ్రెండ్‌షిప్‌గానే ఉందాం ఇలా అలా అంటే, సరేలే ఎంతో పోయింది నా లైఫు. ఇది కూడా పోయిందని నేను అనుకుంటానులే. ఫ్రెండ్‌గా అయితే నాకొద్దు అని చెప్పేసి నేను నెంబర్ బ్లాక్ చేసి పెట్టేసానక్క. హ్మ్. తర్వాత వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి లేదు నాకిప్పుడు నువ్వు నాకు ఇలానే కావాలి, లవ్‌గానే ఉందాం ఇలా అలా అని చెప్పేసని అనేసరికి, ఇంక నేను కోరుకున్న జీవితం కూడా అదే కదక్క. హ్మ్. ఆ జీవితం కోసం నేను కానీ ఇక్కడ నీ స్వార్థం నువ్వు చూసుకున్నావని నీకు అనిపించలేదా? ఎందుకంటే అతను ఫస్ట్ ఒప్పుకోలేదు. తన భార్యతో తను ఉంటాను అని చెప్పేసి అన్నాడు. నువ్వు సరేలే అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే నువ్వు బ్రేకప్ చేసుకున్నావో ఆ బ్రేకప్ ఏదో నువ్వు అప్పుడే చేసుకొని ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అయినా అట్లీస్ట్ హ్యాపీగా ఉండేది. కానీ అతను తిరిగి రావడం వల్ల అతని చేతిలో నువ్వు అతని నోట్లో మాటలు పడ్డావు, అతని చేతులతో దెబ్బలు తిన్నావు, అవమానాలు ఎదుర్కొన్నావు. అవునక్క. అంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు అతను ఏమన్నా ఇవ్వడం కానీ, మనీ వైజ్‌గా కానీ, లేకపోతే ప్రాపర్టీస్ వైజ్‌గా కానీ, బంగారం కానీ ఏమన్నా ఇచ్చాడా? మనీ వైజ్ గాని, ప్రాపర్టీ, బంగారం ఏది ఇవ్వలేదక్క. నువ్వేమన్నా ఇచ్చావా? అంటే కేస్ జరిగినప్పుడు తను నాకు నష్టపరిహారం కట్టిండు. ఓకే. ఏదైతే తన వల్ల నేను కోల్పోయానో అది నాకు ఇచ్చిండు. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను పెట్టానక్క, తనకి మళ్ళీ కూడా పెట్టాను అమౌంట్. హ్మ్. అడిగినప్పుడల్లా పెట్టాను థౌజండ్స్‌లో అలా. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీకి కూడా కొంచెం మనీ పరంగా నేను హెల్ప్ చేశానక్క. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటంటే ఒక మనీ పరంగా అయితేనే నాకు కాల్ చేస్తారక్క. తను నన్ను కొట్టినప్పుడు కూడా వాళ్ళ మమ్మీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి చెప్పినప్పుడు తను రిసీవ్ చేసుకోలేదక్క నన్ని. హ్మ్. ఎందుకు కొట్టిండు, మీరు మామూలేలే ఇట్లా అట్లా అని. హ్మ్. మళ్ళీ మనీ కావాల్సి ఉంటే వెంటనే తిరిగి మళ్ళీ కాల్ చేసి అడిగేదక్క నన్ను మనీ. వాళ్ళ మదరా? హ్మ్. ఓహ్! డబ్బుల కోసం నిన్ను ఫ్యామిలీ మొత్తం వాడుకునేవాళ్ళు. వాడుకునిందక్క. ఓకే. ఆ!
డిఫరెంట్ గా ఉన్నారు చక్కగా. అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళు, బట్ నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం పట్టించుకునేవాళ్ళు కాదు. కారక్క. బట్ ఎనీవేస్ అసలు ఇప్పుడేంటి స్టోరీ మరి? ఇప్పుడు నువ్వు అతనితో ఉంటున్నావా లేదా? లేదక్క, ఉండదలుచుకోలేదు, నాకు వద్దక్క. ఎప్పుడు నేను ఇంక ఇలానే సింగిల్ గా ఉండి ఫ్యామిలీని చూసుకోవాలి, కమ్యూనిటీలో ఒక మంచిగా ముందుకు మూవ్ ఆన్ అవ్వాలి, ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అని చెప్పేసి అని ఒక ఉద్దేశంతో నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను అక్క. ఎంతకాలం అవుతుంది మీ ఇద్దరికి బ్రేకప్ అయ్యి కంప్లీట్ గా? కంప్లీట్ కానక్క 1 వీక్ అవుతుంది. 1 వీకా? అవునక్క. అదేంటి ఈ మధ్య కాలంలోనే అక్క గొడవ జరిగింది. ఓకే, 1 వీక్ క్రితం బ్రేకప్ అయింది, దాన్ని బ్రేకప్ అంటారు. ఈ 1 వీక్ లో మీ ఇద్దరు మాట్లాడుకోలేదా? ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు అక్క. ఓకే, అతన్ని కాల్ చేయడం, నువ్వు అతనికి కాల్ చేయడం ఏది? కాల్ చేసింది అతను, నేనే రిసీవ్ చేయలేదు. వాట్సాప్ లో ఒక్కరోజు బ్రేకప్ ఏ రోజు అయితే అయిందో ఆ రోజు నైట్ మొత్తం చాటింగ్ చేశాను అక్క. ఇంక ఇలానే ఉందాము, ఇంకొద్దు అని చెప్పేసి అని. ఇంకా తను బెదిరిస్తుండే నన్ను, ఇట్లా చంపేస్తా ఇట్లా అట్లా అని చెప్పేసి అని. ఎప్పటికైనా నాకు అపాయమే కదా అక్క. అందుకని చెప్పేసి అని ఏదైతే అది కానీలే, నా లైఫే స్పాయిల్ అయిపోయింది, ఇంకా నా ప్రాణం ఒకటే కదా మిగిలింది అని చెప్పేసి అని నేను గట్టిగా నిర్ణయం తీసుకొని వచ్చేసాను అక్క. ఓకే, ఇప్పుడు నువ్వు అతని దగ్గర నుంచి నీకు థ్రెట్ ఉంది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? ఓకే, సో బట్ నువ్వేంటి ఫైనల్ గా మళ్ళీ అతను వచ్చేసేసి ప్లీజ్ ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా నుంచి నేను ఇంతకు ముందులానే ఉంటాను, ఇదంతటితో వదిలేసేద్దామని చెప్పేసి అనగానే కరిగిపోయి కాళ్ళ మీద పడిపోయి హగ్ చేసుకుంటావా? నిజంగా చెప్తాను, అస్సలు నాకు వద్దే వద్దక్క ఆ రిలేషన్, ఏ అబ్బాయితోనే వద్దు, అసలు ఆ అబ్బాయితోనే వద్దు, నాకు ఏ అబ్బాయితోనే వద్దక్క, అసలు రిలేషన్షిప్ వద్దు. అతనితో ఉన్నప్పుడే నేను అనుకున్నాను అక్క, ఇప్పుడు ఒక ఆడనక్క ఉంటది, ఆ ఆడనక్క చనిపోయిన తర్వాత మగనక్క లైఫ్ టైము తను, ఆ మగనక్క బ్రతికినంత కాలం ఒంటరిగానే బ్రతుకుతుంది అక్క. అలా హంస కూడా అంతే. ఆ హంసల మధ్య డివోర్స్ అనే 1% కూడా ఉండదు, లైఫ్ టైం అవి ఎప్పుడు కలిసే ఉంటాయి. అలాగే సీ ఓటర్స్ ఉంటాయి కదా అక్క, అవి కూడా అంతే. అసలు అవి పడుకునేటప్పుడు కూడా చేతులు ఇలా పెట్టుకొని పడుకుంటాయి, ఎప్పుడు నిద్రలో అయినా మన చేయి ఎప్పుడు విడిపోకూడదు అని చెప్పేసి అని. అలాంటి ప్రేమ చూడు, ఆలోచన లేని విధానం జంతువులు కూడా తన లైఫ్ని ఇలా కలిసే బ్రతుకుతాయి. మనకంత ఆలోచన జ్ఞానం ఉండి ఇది మంచి ఇది చెడ్డు అని తెలిసే స్వభావం మనకుంది, అంత ఉండి కూడా మనం ఎందుకు బ్రతకలేమక్క? అది నేను తెలుసుకొని పక్కకు వచ్చేసాను అక్క, నాకు వద్దు, ఏ లివింగ్ రిలేషన్షిప్ వద్దక్క నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.